గుడ్ ఈవినింగ్ వ్యూవర్స్, వెల్కమ్ టు కెరీర్ కౌన్సిలింగ్. కెరీర్ కౌన్సిలింగ్లో ఈరోజు మనం మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. దీని గురించి మాట్లాడటానికి మన ఇండియాలో అలాగే మన స్టేట్లో ఎంతో మంది మంచి మేనేజ్మెంట్ ప్రొఫెషనల్స్ని అందిస్తున్న శివశివాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ హెచ్ఓడి డాక్టర్ అనిల్ రమేష్ గారు ఉన్నారు. గుడ్ ఈవినింగ్ రమేష్ గారు. గుడ్ ఈవినింగ్ శ్రీకాంత్. ఇప్పుడు ఈరోజు మనం మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ గురించి డిస్కస్ చేయబోతున్నాం కదండి. సో అసలు ఈ మేనేజ్మెంట్కి అంటే మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్కి మీరు ఇచ్చే డెఫినేషన్ ఏంటండి? మంచి క్వశ్చన్ అడిగారు శ్రీకాంత్ గారు. ఇప్పుడు మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ అనేటప్పటికీ చాలా అపోహలు ఉన్నాయి. అంటే మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ అంటే ఏంటో చాలా పెద్ద భూతమో పెనుభూతంలో కాకుండా మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ అనేది మనం చాలా సింపుల్గా ఒకవేళ మనం డిఫైన్ చేసుకుంటే మేనేజ్మెంట్ ఈస్ ఆర్ట్ ఆఫ్ గెట్టింగ్ థింగ్స్ డన్. అలా అనుకుంటే మనకి చాలా థింగ్స్ సింప్లిఫై అయిపోతాయి శ్రీకాంత్ గారు. ఇట్ ఈస్ ద ఆర్ట్ ఆఫ్ గెట్టింగ్ థింగ్స్ డన్ బై ఎనీబడి. ఏదన్నా మీరు చేస్తున్నప్పుడు దాన్ని మనం మంచిగా చేసేవాడిని గుడ్ మేనేజర్ అని చెప్పుకోవచ్చు. సో అంటే ఈ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ ఒక మనిషికి కావచ్చు, అంటే అంటే డైలీ లైఫ్లో ఈ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ అవసరం ఎంత ఉంటుంది? అలాగే లైక్ ఇండస్ట్రీ వైజ్ చూసుకున్న, కంపెనీస్ వైజ్ చూసుకున్న, గవర్నమెంట్ సెక్టర్లో చూసుకున్న ఈ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ యొక్క అవసరం మనకి ఎలా ఉంటుందంటారు? అంటే ఇప్పుడు మన అవసరం అని వస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక గృహిణికి, ఒక హోమ్ మేకర్కి, ఒక వ్యాపారం చేసుకునే ఒక వ్యాపారస్తుడికి, ఒక ఉద్యోగస్తుడికి అందరికీ మేనేజ్మెంట్ అనేది అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ అనేవాడు ఈరోజు మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి చాలామంది ఐఐటీలో సెలెక్ట్ అవుతున్నారు. వాళ్ళందరూ మన గుడ్ మేనేజర్స్ అనే చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళు టైంని బాగా మేనేజ్ చేసుకోగలుగుతున్నారు. ఒక ఇంట్లో ఒక హౌస్ వైఫ్ ఉందనుకుంటే వీ కెన్ కన్సిడర్ హర్ యాజ్ ద బెస్ట్ మేనేజర్ ఆఫ్ ద హౌస్. ఎందుకంటే శ్రీకాంత్ గారు మీరు చూసినప్పుడు మన ఇంట్లో కనుక బియ్యం అయిపోతే ఆమె బియ్యం నిండుకుంది అని చెప్తుంది అనమాట. అంటే ఒక భర్త ఒక్క పరువుని కాపాడే వైఫ్, షీఈస్ ద బెస్ట్ మేనేజర్ ఇన్ ద వరల్డ్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఇట్లా అంటే డైలీ లైఫ్లో ప్రతి ఒక్కరికి కూడా ఈ మేనేజ్మెంట్ స్కిల్స్ అనేది అవసరం అంటారు? తప్పకుండా అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్పోర్ట్స్లో తీసుకోండి, మెడిసిన్లో తీసుకోండి, ఏ ఒక్క ఫీల్డ్లో తీసుకున్నా కూడా మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒక ఇద్దరు ఉంటే వన్ ఫెలో మైట్ బి వెరీ టాలెంటెడ్ బట్ ద అదర్ ఫెలో విల్ బి మోర్ సక్సెస్ఫుల్. ఎవడైతే మనం సక్సెస్ అనుకున్నామో వాడు డెఫినెట్గా గుడ్ మేనేజర్ అయి తీరాలి. ఓకే. సో ఈ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్, ఇంత ఇంపార్టెన్స్ ఉన్న మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ మన ఇండియాలో ఎట్లాంటి స్కోప్ దీనికి ఉందండి? అంటే ఇప్పుడు ప్రెసెంట్ సిస్టమ్ ఎలా ఉంది, మన మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉందంటారు? నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకోగలనండి. నేను 1987లో ఎంబీఏ స్టార్ట్ చేశాను. అప్పుడు ఎంటైర్ ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో 88 సీట్లు ఉండే శ్రీకాంత్ గారు. ఈరోజు అది 40,000 వరకు పాకింది. మీరు చూసుకోవచ్చు, 88 స్టూడెంట్స్ నుంచి 40,000 వరకు పాకిందంటే ఎంతవరకు మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ అనేది అభివృద్ధి చెందినో మీకు మీరే గెస్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ నాది ఒక క్వశ్చన్ అండి. లైక్ మీరు అన్నారు 88 సీట్ల నుంచి 40,000కి వచ్చింది. బట్ ఎంత క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మనం అందించగలుగుతున్నాం, అలాగే ఎంత క్వాలిటీ ఆఫ్ మేనేజర్స్ బయటకు వస్తున్నారు? ఇది ఒక డిబేటబుల్ క్వశ్చన్ శ్రీకాంత్ గారు. అంటే 88 నుంచి 40,000 వరకు పరిణతి చెందింది, ఇంక్రీజ్ అయింది. బట్ వాల్యూ అన్నది నిజంగా అంత మనకి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఇంకా రాలేదు. దట్ ఈస్ ఏ కరెక్ట్ థింగ్. ఈ 40,000లో ఎంతమంది రియలీ ఇండస్ట్రీకి సరిపోతారో లేదో అన్నది దట్ ఈస్ ఎ డిబేటబుల్ క్వశ్చన్. ఓకే. అంటే ఈ 40,000 మంది ఇండస్ట్రీకి సరిపోరు అనేది జనరల్గా ఉండే ఎజంప్షన్ అండి. అంటే జనరల్గా అందరూ అనుకునేది ఇది. సో దీనికి లైక్ వేరియస్ రీజన్స్ని మనం చూస్తున్నాం. అంటే అది మంచి ఎడ్యుకేషన్లో ఇచ్చే స్టైల్లో, అంటే వే ఆఫ్ సిలబస్ కావచ్చు, వే ఆఫ్ లైక్ 2 ఇయర్స్లో మేనేజ్మెంట్ ప్రాస్పెక్టివ్లో ఎట్లా వాళ్ళు ఇస్తున్నారు, వాళ్ళ సిలబస్ ఎలా ఇస్తున్నారు, అలాగే ఎలాంటి ప్రాజెక్ట్స్ ఇస్తున్నారు. సో వీటన్నిటిని మీద ఇది డిపెండ్ అయి ఉంటుంది డెఫినెట్గా. బట్ దీన్ని మనం పక్కన పెడితే ఈ 40,000 అనేది మీరు ఇప్పుడు మనకి మేనేజర్స్ బయటకు వస్తున్నారు కదా. సో ఈ 40,000కి సరిపోని రిక్వైర్మెంట్ మార్కెట్లో ఉందంటారా? రిక్వైర్మెంట్ అయితే ఉందండి. లాట్ ఆఫ్ సర్వేస్ హ్యావ్ బీన్ డన్ ఆల్ ద టైమ్. మన కంపెనీస్ ఎవరైతే రిక్రూట్ చేసుకుంటున్నారో వాళ్ళు ఏమంటున్నారంటే ప్రజెంట్గా ఉన్న ఎంబీఏస్ ఆర్ అన్ఎంప్లాయబుల్ అంటున్నారు. అంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అయితే చాలా ఉన్నాయి, బట్ మన పాస్ అవుట్ అయ్యే ఎంబీఏ స్టూడెంట్స్లో ఎంప్లాయబిలిటీ పొటెన్షియల్ తక్కువ ఉంది. అంటే నేను ఏమంటున్నానంటే ఒక ఎంబీఏ స్టూడెంట్ వాడు 2 ఏళ్ళు ఎంబీఏ చేసిన తర్వాత ఒక కస్టమర్ దగ్గరికి వెళ్ళి 10 విషయాలు సరిగ్గా మాట్లాడలేకపోతున్నాడు, సరిగ్గా అక్కడ ఒక 2 గంటలు వెయిట్ చేయలేకపోతున్నాడు. అంటే ప్రతి ఎంబీఏ స్టూడెంట్ ఏంటంటే నాకు ఎయిర్ కండిషన్ ఆఫీసు, నాకు ఒక పెద్ద కంప్యూటరు, అందరూ ఖుషి కంఫర్టబుల్ జాబ్సే చూసుకుంటున్నారు. కానీ నేను ఎలా పైకి వస్తాను? ఫర్ ఎగ్జాంపుల్ నేను 22 ఏళ్ల క్రితం నేను ఎంబీఏ పాస్ అయినప్పుడు ఐ వాజ్ అ బ్యాగ్ హోల్డింగ్ సేల్స్మెన్. బ్యాగ్ హోల్డింగ్ సేల్స్మెన్ అంటే ఏంటంటే ఒక సేల్స్మెన్ బ్యాగ్ పట్టుకొని
ఆఫీసెస్ చుట్టూ తిరిగి ఈ రోజు ఈ పరిస్థితి చేరుకున్నాను. డైరెక్ట్ మార్కెటింగ్ కైండ్ ఆఫ్. యా, ఎగ్జాక్ట్లీ, డైరెక్ట్ మార్కెటింగ్ చేసి ఐ సోల్డ్ ఎలక్ట్రానిక్ టైప్ రైటర్స్ ఇన్ ద ఫీల్డ్ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. అలాంటి యాటిట్యూడ్ ఈ రోజు స్టూడెంట్స్లో మనకు కనిపించట్లేదు. సో యాటిట్యూడ్ అన్నది ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో యాటిట్యూడ్ అనేది మీరు ఇంపార్టెంట్ అని చెప్తున్నారు కదా. సో దీనికి లైక్ ఒక మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్లో ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకున్నప్పుడు సో వాళ్ళు ఎట్లాంటి మైండ్ సెట్ తోటి ఈ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్లో జాయిన్ అయితే వాళ్ళు సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి అంటారు? చాలా మంచి క్వశ్చన్ శ్రీకాంత్ గారు. ఒక స్టూడెంట్ తను ఫైనల్ ఇయర్ డిగ్రీ, ఏ డిగ్రీ అయినా అవ్వచ్చు, బీఏ అవ్వచ్చు, బీఎస్సీ అవ్వచ్చు, బీకామ్ అవ్వచ్చు, ఫార్మసీ అవ్వచ్చు, మెడిసిన్ అవ్వచ్చు, లా అవ్వచ్చు, అకార్డింగ్ టు అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎనీ గ్రాడ్యుయేట్ ఈజ్ ఎలిజిబుల్ టు డూ ఎంబీఏ. తను సెకండ్ ఇయర్ డిగ్రీ వచ్చినప్పుడు ఒకచోట ప్రశాంతంగా కూర్చొని అసలు నేను మేనేజ్మెంట్ ఎందుకు చేయాలనుకుంటున్నాను, డబ్బుల కోసమా, పొజిషన్ కోసమా, కట్నాల కోసమా, ఆర్ ఒక సెల్ఫ్ యాక్చువలైజేషన్ అంటాం. అంటే కట్నాల కోసం కూడా చేసేవాళ్ళు తప్పకుండా అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పిన 40,000 ఓన్లీ ఇది యూనివర్సిటీ లెవెలే. తర్వాత మనకి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అని, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏస్ అని, డిప్లొమాస్ అని చాలా ఉన్నాయి. మనం కట్నాలకు పక్కన పెట్టేస్తే దీనివల్ల నాకేమొస్తుంది, సమాజానికి ఏమొస్తుంది అనుకున్న రోజున ఐ థింక్ వీల్ హ్యావ్ బెటర్ క్వాలిటీ ఆఫ్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ ఇన్ దిస్ కంట్రీ. అంటే వాళ్ళు అంటే ఎడ్యుకేషన్లో ఈ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్లో జాయిన్ అయ్యే ముందు ఒకసారి వాళ్ళని క్వశ్చన్ చేసుకోవాల్సిన అవసరం ఉందంటారు? తప్పకుండా ఇంట్రాస్పెక్షన్ చేసుకోవాలి. డబ్బు కోసమే అయితే మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ డబ్బు ఉంది, బట్ డబ్బు కన్నా కూడా నేను ఏమి ఇవ్వగలను, నాకు మా కంపెనీ నుంచి ఏమొస్తుందని రెండు ఆలోచించుకోవాలి. ఎందుకంటే మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ అనేది ఒక కత్తి మీద సాము లాంటిది. దీంట్లో కనిపించేది అంత గ్లామర్ ఏం లేదు. చాలామంది జాబ్స్ పోతున్నాయి. ఎందుకంటే ఈ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్లో ఈ మేనేజ్మెంట్లో ఉన్న ఒక ప్రాబ్లం ఏంటంటే మీరు బాగా పనిచేసిన రోజులు వాళ్ళు మిమ్మల్ని ఉంచుకుంటారు అండ్ ఒకసారి పర్ఫార్మెన్స్ పడిపోగానే తీసేస్తున్నారు అనమాట. సో ఒక రైట్ యాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఇన్ని కాలేజీలు ఉన్నాయి, ఇన్ని సీట్లు ఉన్నాయి మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం కదండి. సో లైక్ ఇంత హ్యూజ్గా మనకి అంటే ప్రైవేట్ కాలేజెస్ కావచ్చు, గవర్నమెంట్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ కావచ్చు, సో ఇంత హ్యూజ్గా ఉన్నాయి కదా. సో ఇంత స్కోప్ మనకి ఉందంటారా నిజంగా? అంటే ఈ ఎడ్యుకేషన్ చేసిన తర్వాత ఇమీడియట్గా మేనేజర్ లెవెల్లోకి వెళ్ళి జాబ్ చేసేంత స్కోప్ దీనికి ఉందంటారా? స్కోప్ అన్నది 10 ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ సర్వే హస్ సెడ్ దట్ 4 కంట్రీస్ని మనం ఐడెంటిఫై చేసాం. బ్రిక్ కంట్రీస్ అంటాం, బ్రెజిల్, రష్యా, ఇండియా అండ్ చైనా. 6 లక్షల మందిని కూడా తీసుకునే కెపాసిటీ ఉంది. బట్ మనం మళ్ళీ తిరిగి అదే పాయింట్కి వస్తున్నాం. స్టూడెంట్స్ అయితే వస్తున్నారు, వాళ్ళైతే ఎంబీఏ కోర్సెస్ చేస్తున్నారు, కంపెనీలేమో వీళ్ళు మాకు సూటబుల్గా లేదంటున్నారు అనమాట. ఇదేంటంటే ఇట్ ఈస్ ఏ సార్ట్ ఆఫ్ ఏ విషియస్ సైకిల్. స్టూడెంట్స్ అంటే ఎస్పెషలీ స్టూడెంట్స్, కాలేజీలో నడిపే వాళ్ళు, ఇండస్ట్రీ వాళ్ళు, వీళ్ళందరూ కలిసి ఒక అగ్రిమెంట్కి రావాలన్నమాట. అసలు మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు ఏమవుతుందంటే స్టూడెంట్ బాధ్యత నా తప్పు కాదంటాడు, అక్కడేమో ఇన్స్టిట్యూట్ ఏమో నా బాధ్యత కాదంటుంది, ఇండస్ట్రీ నా బాధ్యత కాదంటుంది. వీళ్ళందరూ కలిసి స్టూడెంట్ ఏమనుకోవాలంటే దిస్ ఈజ్ నాట్ ఏ రెగ్యులర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్స్, దిస్ ఈజ్ ఏ కెరియర్. వాడు ఏ రోజైతే కాలేజ్లో అడుగు పెడతాడో ఆ రోజు నుంచే మా శివశివన్లు మేము పిల్లలకి చెప్తాం, దిస్ ఈజ్ నాట్ ఏ కోర్స్, దిస్ ఈజ్ ఏ కెరియర్. సో మా పిల్లలకి ఎవడైనా 8:30 క్లాస్కి 8:35కి వస్తే వాడిని బయటికి వెళ్ళిపోమంటాం. అంటే కంపెనీలో జరిగేవే ప్రాక్టికలీ చేసి చూపిస్తాం. సో స్టూడెంట్ రెస్పాన్సిబిలిటీ ఉంది, ఇన్స్టిట్యూట్స్ రెస్పాన్సిబిలిటీ కూడా చాలా ఉంది శ్రీకాంత్ గారు. ఇప్పుడు ఏమవుతుందంటే ఇన్స్టిట్యూట్స్ అందరూ ఇదో మనీ మేకింగ్ ఎక్సర్సైజ్ అయిపోయింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మాకు ఆల్రెడీ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, దానికి ఒక ఎంబీఏ తీసుకుందాం, ఉస్మానియా నుంచి ఒక ఎంబీఏ తీసుకుందాం, జేఎన్టీ నుంచి ఒక ఎంబీఏ తీసుకుందాం, ఫ్యాకల్టీని కలిపి నడిపేద్దాం. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే దే ఆర్ థింకింగ్ ఇట్ యాజ్ ఎ డివిజన్ ఆఫ్ అనదర్ ఇంజనీరింగ్ కాలేజ్. తర్వాత వాళ్ళకి పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉండదు. తర్వాత ఇండస్ట్రీ ఏమంటుందంటే ఇండస్ట్రీలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు 10 ఏళ్ల క్రితం ఏ లెవెల్కి అయితే ఎంబీఏ ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ వాళ్ళని తీసుకునేవాళ్ళు, ఇప్పుడు ఎంబీఏ వాళ్ళని తీసుకోవడం స్టార్ట్ చేశారనమాట. సో వీళ్ళందరూ కూడా కలిసి కట్టుగా రావాలి. దీంట్లో గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ కూడా చాలా ఉంది. గవర్నమెంటు, ఇన్స్టిట్యూట్స్, తర్వాత ఇండస్ట్రీ అండ్ స్టూడెంట్స్ ఐ థింక్ 25% రెస్పాన్సిబిలిటీ దీంట్లో తీసుకోవాలి. అంటే మీరు ఇండస్ట్రీ రెస్పాన్సిబిలిటీస్ అని చెప్పారు కదండి. సో ఇండస్ట్రీ రెస్పాన్సిబిలిటీ అంటే ఎగ్జాక్ట్గా ఎట్లాంటి రెస్పాన్సిబిలిటీస్, అంటే ఎట్లాంటి కంట్రిబ్యూషన్ ఇండస్ట్రీ సైడ్ నుంచి ఈ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయడానికి ఉండాలంటారు? అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మంచి క్వశ్చన్ అడిగారు. ఫర్ ఎగ్జాంపుల్ మా శివానీలో వీ హ్యావ్ ఏ ప్రోగ్రామ్ కాల్డ్ ఇండస్ట్రీ ఇన్స్టిట్యూట్ ప్రోగ్రామ్ అంటాం. అంటే ఫస్ట్ 3 సెమిస్టర్స్ అయిపోయిన తర్వాత స్టూడెంట్ ఇండస్ట్రీకి వెళ్తాడనమాట. ఇండస్ట్రీకి వెళ్ళి ఒక 2 నెలలు వర్క్ చేస్తాడు.
అంటే రెగ్యులర్ ఎంబీఏలో ప్రాజెక్ట్ వర్క్ అంటాం, మేము ఇండస్ట్రీ ఇన్స్టిట్యూట్ ఇంటర్ఫేస్ అంటాం అన్నమాట. ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏమొస్తున్నాయంటే ఇండస్ట్రీస్ పీపుల్ ఆల్వేస్ సే దే ఆర్ వెరీ బిజీ. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే దీస్ పీపుల్ హు కమ్ ఫ్రమ్ ఎనీ ఇన్స్టిట్యూట్ ఆర్ మోర్ ఎన్ ఆబ్లిగేషన్ ఆర్ సంథింగ్ దట్ హ్యాస్ టు బి డన్. కొంచెం కనుక ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే టైం వాళ్ళ మీద, వాళ్ళ రిక్రూట్మెంట్ కాస్ట్ తగ్గిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర ఒక 10 మంది స్టూడెంట్స్ ఒక కంపెనీకి వెళ్ళారనుకోండి, మీరు ఇంకొంచెం టైం కనుక వాళ్ళ మీద ఎక్కువ స్పెండ్ చేయగలిగిన రోజున మీరు రిక్రూట్మెంట్ చేయాల్సిన పని లేదు. దిస్ ఈస్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ఆల్ ద ప్రీమియర్ IIMs. 80% of the students get their pre-placement interviews from the organization where they have done the project work, which very clearly shows wherever the student and the college and the institute are serious about it, the process works very well. మన దగ్గర అన్ఫార్చునేట్లీ ఏమైపోయిందంటే ఎవ్రీథింగ్ వీ హ్యావ్ వాటర్డ్ డౌన్. అంటే స్టూడెంట్కి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు, అక్కడ చేసే ఇన్స్టిట్యూట్కి పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు, ఆర్గనైజేషన్కి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు. దానివల్ల ఏమైందంటే వీ హ్యావ్ మేడ్ ఇట్ ఇంటూ సార్ట్ ఆఫ్ ఏ రొటీన్ థింగ్, అడ్మినిస్ట్రేటివ్ థింగ్ వేర్ హీ గోస్ అండ్ డస్ సంథింగ్. ఇండస్ట్రీకి కూడా పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు, నువ్వు వెళ్ళి ఏదో చెయ్యి అంటారు, ఓ సర్టిఫికేట్ ఇచ్చేస్తారు, సింపుల్ గా సర్టిఫికేట్ కోసం సర్టిఫికేట్ కోసం చేయడం అయిపోయింది అనమాట. సో కెరీర్ కౌన్సిలింగ్ లో మరిన్ని విశేషాలు తెలుసుకునే ముందు ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు కెరీర్ కౌన్సిలింగ్. అనిల్ గారు, మనం ఇంతకుముందు మాట్లాడుకున్నామండి, ఇండస్ట్రీ కంట్రిబ్యూషన్, అలాగే ఇన్స్టిట్యూట్ కంట్రిబ్యూషన్, స్టూడెంట్ కంట్రిబ్యూషన్, ఇవి 3 చాలా ఇంపార్టెంట్ అన్నారు. అలాగే ఇండస్ట్రీ ఒకవేళ కంట్రిబ్యూషన్ ఉంది అనుకోండి, సో ఆబ్వియస్ గా ఇండస్ట్రీ కంట్రిబ్యూషన్ అనేది ఈ 2 స్ట్రాంగ్, స్టూడెంట్ అండ్ ఇన్స్టిట్యూట్ స్ట్రాంగ్ గా ఉంటే డెఫినెట్ గా ఇండస్ట్రీ కూడా వచ్చి జాయిన్ అవుతుందని అనుకుందాం మనం ప్రస్తుతానికి. సో ఇండస్ట్రీ కంట్రిబ్యూషన్ ఉన్నప్పుడు స్టూడెంట్ సైడ్ నుంచి ఎలాంటి లైక్ కమిట్మెంట్ అవసరం ఉంటుందండి? తప్పకుండా అండి, చాలా ఒక మంచి ఏరియాని మీరు ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మా కాలేజ్లో ఐ విల్ టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ATV. ఒకవేళ ATV కనుక SSIMకి వచ్చి, శివశివాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్కి వచ్చి వీఆర్ రెడీ టు టేక్ 6 స్టూడెంట్స్ ఇంటూ ATV అన్న రోజున ఇమీడియట్లీ మేము ఆ నెక్స్ట్ డేనే మీకు మీ స్టూడెంట్స్ పంపించాం. మా స్టూడెంట్స్ ఏం చేస్తారంటే దే విల్ ట్రై టు డూ సమ్ బ్యాక్గ్రౌండ్ స్టడీ అబౌట్ ATV. వాళ్ళు ఏం చేస్తారంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఛానల్స్ ఉన్నాయి, దాంట్లో ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ ఏమిటి, న్యూస్ ఛానల్స్ ఏమిటి, దీని మీద లక్కీలీ శ్రీకాంత్ గారు ఇప్పుడు మనకి ఏంటంటే లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఆల్రెడీ అవైలబుల్. ఆ ఇన్ఫర్మేషన్ అన్నిటి వాళ్ళు నెట్ నుంచి డౌన్లోడ్ చేస్తారు, డౌన్లోడ్ చేసి ఒక కంపారిజన్ చార్ట్ చేస్తారనమాట. సో మీ దగ్గరికి వచ్చే ముందే మా స్టూడెంట్స్కి ATV మీద చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. సో మా స్టూడెంట్స్ వచ్చి మోస్ట్ ప్రాబ్లమ్ మిమ్మల్ని చాలా టెక్నికల్ డౌట్స్ అడుగుతారనమాట. సో వాడు చాలా గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకొని వచ్చి ఆ 2 నెలలు తనలో ఉన్న టాలెంట్ అంతా చూపించడానికి కష్టపడతాడు అనమాట. అంటే మీరు ఇచ్చిన ఒక ఇష్యూని వాడు దాంట్లో ఉన్న ఆల్ ఇష్యూస్ ఎక్స్ప్లోర్ చేస్తాడనమాట, ప్రాబ్లమ్స్ చూస్తాడనమాట. మీకు మార్కెట్ స్టడీ చేయడానికి హీ ఈజ్ వెరీ విల్లింగ్. సో వాడు ఏంటంటే మా దగ్గర నుంచి వచ్చే ఎస్పెషలీ మార్కెటింగ్ స్టూడెంట్స్ దే ఆర్ రెడీ టు డూ మార్కెట్ సర్వీస్. అంటే ఏదైతే మీరు IMRB, మార్గ్ లాంటి ఏజెన్సీస్ నుంచి చేయాలనుకుంటున్నారో ఆల్ దట్ కెన్ బి డన్ ఫ్రమ్ అవర్ స్టూడెంట్స్. సో దట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ కమిట్మెంట్ ఆఫ్ స్టూడెంట్స్ హు కమ్ ఫ్రమ్ గుడ్ B schools. అంటే స్టూడెంట్ మీరు ఇప్పుడు చెప్పారు కదా, డెఫినెట్ గా వాళ్ళు లైక్ రీసెర్చ్ కావచ్చు, లేదంటే బిఫోర్ గెటింగ్ ఇన్ టు దట్ ఆర్గనైజేషన్ రిలేటెడ్ రీసెర్చ్ కావచ్చు, ఇవన్నీ రీసెర్చ్ కానీ దాని రిలేటెడ్ వర్క్ కానీ చేయాలన్నారు కదా. సో దీనికి స్టూడెంట్ దగ్గర నుంచి ఎలాంటి కమిట్మెంట్, అంటే మీరు నా క్వశ్చన్కి కరెక్ట్గా, అంటే స్టూడెంట్ మైండ్ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లాంటి కమిట్మెంట్ అనేది అవసరం? కమిట్మెంట్ అంటే నేనేమంటానంటే అండి, మా దగ్గర ఎస్పెషలీ అట్ శివశివాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ IIPకి మేము చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం. దాని IIP మాకు 100 మార్కులు దానికి కేటాయించబడ్డాయి. దాంట్లో కూడా 10 మార్కులు ఎక్కడ కేటాయించామంటే ద ఫీడ్బ్యాక్ గివెన్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ టు ద స్టూడెంట్ అనమాట. అంటే 90 మార్కులు మేము ఇంటర్నల్గా అసెస్ చేసినప్పుడు 10 మార్కులు మేము ఇండస్ట్రీకి ఇచ్చేస్తాం అనమాట. అప్పుడు ఏమవుతుందంటే స్టూడెంట్ బికమ్స్ వెరీ వెరీ కేర్ఫుల్ అనమాట. ఆ స్టూడెంట్ ఆ 2 నెలలు కంపల్సరీగా ఆర్గనైజేషన్లో పని చేయాలి, రోజు అటెండెన్స్ రిజిస్టర్లో సైన్ చేయాలి. యాజ్ ఫార్ యాజ్ వీఆర్ కన్సర్న్ ఫర్ దోస్ 2 months the student becomes employee of the organization. So we are very very clear, and we also records show that 40% of whatever we are getting as recruitment companies come from our IIPs. అంటే స్టూడెంట్కి మేము గ్రిల్ చేస్తాం అనమాట. నీకు లైఫ్లో నీకు 2 ఏళ్ళు శివశివానిలో నువ్వు చదివినప్పుడు నువ్వు చేసే మోస్ట్ 3 things that are very original is IIP.
దెన్ యువర్ స్పెషలైజేషన్ ప్రాజెక్ట్ అండ్ లైఫ్ ప్రాజెక్ట్. సో ఈ మూడు కనుక వాడు సక్సెస్ఫుల్గా చేసిన రోజున వాడికి మంచి ప్లేస్మెంట్ వస్తుందని ఫస్ట్ డే నుంచి వాడికి బోధించబడుతుందండి శ్రీకాంత్ గారు. ఓకే, అదే లైక్ ఇన్స్టిట్యూట్ సైడ్ నుంచి అంటే ఇప్పుడు లైక్ స్టూడెంట్స్ ఒక మంచి మైండ్ సెట్ తోటి ఉండి ఇండస్ట్రీని తీసుకురావాలి అంటే ఇండస్ట్రీ కంట్రిబ్యూషన్ ఇన్స్టిట్యూట్లో పెంచాలి అంటే ఇన్స్టిట్యూట్ ఎట్లాంటి స్టెప్స్ తీసుకోవాలండి? అంటే ఇప్పుడు తమాషగా ఏమవుతుందంటే ఈ ఇన్స్టిట్యూట్స్ కూడా చాలా వరకు ఏమవుతున్నాయంటే అండి, ఇవి దే ఆర్ రన్ ఐదర్ బై ప్రిన్సిపల్స్ ఆర్ కరెస్పాండెంట్స్ హూ కమ్ ఫ్రమ్ నాన్ మేనేజ్మెంట్ బ్యాక్గ్రౌండ్. సో ఈ నాన్ మేనేజ్మెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఏంటంటే ఎప్పుడు ఏంటంటే పాఠాలు చెప్దాం, పిల్లలు రావాలి, వాళ్ళకి ఏదో రుబ్బేసినట్టు, అంటే టీచర్ ఓరియంటెడ్ లెర్నింగ్ అంటాం అనమాట. అంటే ఏంటంటే టీచరు తనకి ఏదో పెద్ద ఫౌంటైన్ ఆఫ్ నాలెడ్జ్ అనుకొని ఏదో వచ్చి పాఠాలు చెప్పేసి టీచర్ చాలా కష్టపడిపోయినట్టు స్టూడెంట్స్ అందరూ హ్యాపీగా వెనక ఎంజాయ్ చేస్తుంటారు. అలా కాకుండా ఇన్స్టిట్యూట్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ శివశివాని దేర్ ఇస్ ఎ వెరీ స్ట్రాంగ్ ఐఐపి టీమ్ అనమాట. అంటే దే విల్ బీ ట్రాకింగ్ ఇష్యూస్ యాజ్ దే ఆర్ హ్యాపెనింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మేజర్ స్కామ్ అయిన రోజున నెక్స్ట్ డే ఇమీడియట్లీ ద స్టూడెంట్స్ ఆర్ టోల్డ్ అనమాట. సో లాట్ ఆఫ్ కేర్ ఈస్ టేకెన్ దట్ we get involved with the industry and the industry gets involved with us. So we are in a partnership. Wherever there is a sort of a small irritant with our industry associates, they come back and tell us and we try to be partners in progress. That is one of our slogans anamata. Memo industry separate kaadu. Memo industry we have to hold hands and work together, and that is what we call as partners in progress. So we strongly believe that we are just an extension of the industry. నేనేమంటానంటే ఇండస్ట్రీకి కావాల్సిన వాళ్ళని మేము అప్పు తెచ్చుకుని 2 ఏళ్ళు వాళ్ళని మేము ఇక్కడ ట్రైన్ చేసి మళ్ళీ ఇండస్ట్రీకి పంపించేస్తాం. సో ఇట్ ఈస్ నాట్ లైక్ ఏ రెగ్యులర్ ఎంఏ కానీ ఎంకాన్ కానీ కాదు, ఇదొక కెరియర్. అది మేము స్టూడెంట్స్కి గ్రిల్ చేస్తాం. సో దానివల్ల ఏమవుతుందంటే శ్రీకాంత్ గారు, మనం ఫస్ట్ నుంచి నేను ఒకటే మాట మీకు మళ్ళీ చెప్తున్నాను, యాటిట్యూడ్. ఆ యాటిట్యూడ్ డెవలప్మెంట్ అని చేస్తాం అనమాట. మా దగ్గర ఏదైనా లైవ్ ప్రాజెక్ట్ వచ్చిన రోజున పిల్లలు క్యూ కట్టేస్తారనమాట. సో వాళ్ళకి అటెండెన్స్ ఇస్తాం మేము. Whatever facility that has to be given from the institute side, we support them in all ways. And that also is proving up with the type of rankings that we are getting by various ranking agencies. సో డెఫినెట్గా అండి ప్రతి ఇన్స్టిట్యూట్ కూడా ఇలాగనే ఒక లైక్ స్టూడెంట్స్ని ఒక లైక్ మనం బయట నుంచి అప్పు తెచ్చుకొని మళ్ళీ ఇండస్ట్రీకి అప్పు ఇచ్చేలాగా ప్రతి ఇన్స్టిట్యూట్ కూడా అవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాం అండి. నెక్స్ట్ ఇంకొక జనరల్గా మన వ్యూవర్స్లో అందరికీ ఉండే ఒక సందేహం ఉందండి. ఇట్స్ ఎ వెరీ బిగ్ అంటే ప్రతి ఒక్కరికి కూడా మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ అనగానే ఒక ఫస్ట్ డౌట్ అనేది ఒకటి వస్తుందండి. మనం మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్లో మనకి ఇచ్చే టైటిల్ చూసినట్లయితే యూనివర్సిటీస్ ఎంబీఏ అని ఇస్తున్నాయండి. అలాగే కొన్ని కాలేజెస్ ఆర్ బీ స్కూల్స్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్ మనకి పీజీడీబీఎం కానీ పీజీడిఎం కానీ పీజీడిఆర్ఎం అని ఇట్లా డిఫరెంట్ 2 years ఫుల్ టైమ్ లైక్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్రోగ్రామ్స్ అని జనరల్గా టైటిల్స్ ఇస్తున్నాయి. సో అసలు బేసిక్గా ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటండి? మంచి క్వశ్చన్ అండి. మేము కూడా వెన్ వి గో ఫర్ ప్రమోషన్ ఎప్పుడైనా మేము స్టూడెంట్స్ని తీసుకురావడానికి, మేము మాది ఆల్ ఇండియా కాలేజ్ అండి. సో వీ ప్రమోట్ అవర్ కాలేజ్ త్రూ అవుట్ ఇండియా. సో ద ఫస్ట్ క్వశ్చన్ మాకు వచ్చే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎంబీఏ అంటే ఏంటి, పీజీడిఎం అంటే ఏంటి? ద డిఫరెన్స్ ఈజ్ వెరీ సింపుల్ అండి. ఒక యూనివర్సిటీ గనక ఏదైనా డిగ్రీ ఇస్తే దాని ఎంబీఏ అంటారు. ఓన్లీ ఏ యూనివర్సిటీ కెన్ గివ్ ఏ ఎంబీఏ డిగ్రీ, whereas any other institute including మీరు ఐఐఎమ్స్కి వెళ్ళినా కూడా ఐఐఎమ్స్ ఆల్సో గివ్ యూ ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా, ఈవెన్ ఐఎస్బి కూడా. సో మీరు ఎనీ టైమ్ వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ ఇన్స్టిట్యూట్ కెన్ ఓన్లీ ఆఫర్ ఏ డిప్లొమా. బట్ ప్లీజ్ టేక్ కేర్, చూస్తున్న ప్రతి స్టూడెంట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది 2 ఏళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఉండాలి. 2 ఏళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా అయిన రోజున ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఈక్వలెంట్. అంటే శివశివానిలో పీజీడిఎం ఇన్ మార్కెటింగ్ చేసిన అబ్బాయి హీఈస్ కన్సిడర్డ్ టు బి ఈక్వల్ ఫర్ ఎంబీఏ. అండ్ ఎంబీఏ స్టూడెంట్స్కి ఏదైతే ఫెసిలిటీస్ ఇవ్వబడతాయో సేమ్ ఫెసిలిటీస్ విల్ ఆల్సో బి గివెన్ టు ద పీజీడిఎం స్టూడెంట్. బట్ ఒక కాషన్ నేను చూస్తున్న విద్యార్థులు చెప్పాల్సింది ఏంటంటే మీరు ఏదైతే కోర్స్ చేస్తున్నారో ఎంబీఏ అవ్వచ్చు లేకపోతే పీజీడిఎం అవ్వచ్చా, ఆర్ దీస్ రికగ్నైజ్డ్ బై ఏఐసిటి అండ్ యూజీసీ మాత్రం మీరు చూసుకోవాలి. యూజీసీ ఏఐసిటి వెబ్సైట్స్కి వెళ్ళండి, అక్కడ వాళ్ళ లిస్ట్ ఆఫ్ అప్రూవ్డ్ కాలేజెస్ ఉంటాయి. ఆ కాలేజెస్ని చూసిన తర్వాత ఐ ఆల్సో సజెస్ట్ దట్ ఏ ఫీల్డ్ విజిట్, అంటే ఆ కాలేజ్కి వెళ్ళి ఆ పిల్లలతో మాట్లాడి అక్కడున్న టీచర్స్తో మాట్లాడి దెన్ ఓన్లీ దే షుడ్ టేక్ ఇట్. సీనియర్స్తో కూడా ఒకసారి తప్పకుండా. సీనియర్స్ ఐ థింక్ మాకు ఎవరైనా బ్రాండ్ అంబాసిడర్స్ అంటూ ఉంటే వాళ్ళు మా సీనియర్సే అండి. చాలా మంది స్టూడెంట్స్ వస్తారు, ప్రాస్పెక్టివ్ స్టూడెంట్స్, వాళ్ళందరితో మాట్లాడి దెన్ ఓన్లీ ఏ డెసిషన్ షుడ్ బి టేకెన్. ఎందుకంటే నేను లాస్ట్ 23 ఏళ్లుగా ఈ ప్రొఫెషన్లో ఉన్నాను.
ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ విత్ ఇట్. అన్లెస్ లాట్ ఆఫ్ కమిట్మెంట్ ఇస్ దేర్, ఈ ప్రొఫెషన్లో పైకి రావడం చాలా కష్టం. అంటే పీజీ డిబిఎంకి అలాగే ఎంబీఏకి డిఫరెన్స్ అయితే ఏమీ లేదంటారు? అంటే మనకి ఇండస్ట్రీ ఎవరైనా మేనేజ్మెంట్ ప్రొఫెషనల్ తీసుకునేటప్పుడు రెండిట్లో ఏదున్నా కానీ డెఫినెట్గా కన్సిడర్ చేస్తారంటారా? తప్పకుండా. నేను అదే శ్రీకాంత్ గారు, నేను ఒక్క విషయం మాత్రం నేను మళ్ళీ చెప్తున్నాను, 2 ఏళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా అయి ఉండాలి. సో 1 year డిప్లొమాలు, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఆల్సో 2 years ఇస్ రికగ్నైజ్డ్. అంటే మీరు బిఆర్ అంబేద్కర్, ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీ లాంటి రెప్యూటెడ్ యూనివర్సిటీ చేసే ప్రాబ్లం లేదు. 2 ఏళ్ళు అయి ఉండాలి అండ్ ఇట్ షుడ్ హ్యావ్ బీన్ రికగ్నైజ్డ్ బై ఏఐసిటి. సో దీస్ ఆర్ ద 2 conditions. ఆ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా 2 ఏళ్ళది అయి ఉండాలి, తర్వాత ఇట్ షుడ్ బి రికగ్నైజ్డ్ బై ద ఏఐసిటి. అప్పుడు ఎంబీఏ ఈజ్ ఈక్వల్ టు పీజీడిఎం మనం ఘంటాపదంగా చెప్పొచ్చు అనమాట. కెరీర్ కౌన్సిలింగ్లో మరిన్ని విశేషాలు తెలుసుకునే ముందు ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.